హాయ్ క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసాద్. ఈరోజు మనము ఈ వీడియోలో వేరే వాళ్ళ కంటెంట్ మీరు వాడుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు, ఎలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే మీరు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? వేరే వాళ్ళ కంటెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు వితౌట్ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం. అంటే మీకు రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం కూడా రాదు. సో అది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఇన్స్టాగ్రామ్లో ఒకరు అడిగారు, మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు. సో చాలామంది వీడియోలు చూసారంట, వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకున్న వీడియో చూసారంట. సో అలా వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అనేది రాదా అని చెప్పేసి అడిగారు. సో అలా రాకుండా మనము కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా. అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి వేరే వాళ్ళ కంటెంట్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, అలాగే మీరు ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి మీరు ఒకసారి లైక్ చేసేయండి. లైక్ చేసేస్తే మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఒక పని అయిపోతుంది. ఓకేనా? లైక్ అనేది ఒక యూట్యూబర్కి ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. సో మీరు కూడా ఒక యూట్యూబర్ కాబట్టి డెఫినెట్గా దాని ఇంపార్టెన్స్ అనేది మీకు తెలిసి ఉంటుంది. అందుకే లైక్ చేసేయండి. మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకోవాలంటే వేరే వాళ్ళ కంటెంట్ సంబంధించినటువంటి వీడియోని మనము దాని యొక్క లింక్ కాపీ చేస్తాం. ఆ తర్వాత యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ వెబ్సైట్లోకి వెళ్తాం, దాన్ని ఓపెన్ చేస్తాం. తర్వాత ఆ వీడియో లింక్ ఏదైతే ఇందాక కాపీ చేసామో దాన్ని పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత మనము మొబైల్లోకి లేదంటే కంప్యూటర్లోకి లేదంటే ల్యాప్టాప్లోకి మనము డౌన్లోడ్ చేసుకుంటాం. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేయడమా లేదంటే కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమా అనేది చేస్తుంటాం. సో ఈ విధంగా చేస్తే మనకు రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అనేది డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ప్రతి వీడియోకి కూడా యూట్యూబ్ కంటెంట్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనం అప్లోడ్ చేసినప్పుడు మన వీడియోకి సంబంధించి యూట్యూబ్ కంటెంట్ ఐడి క్రియేట్ చేసుకుంటుంది. సో మళ్ళీ మనం దాన్ని కొద్దిగా గొప్ప ఎడిట్ చేసిన తర్వాత అటు ఇటు మార్చినా లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్కి అది తెలిసిపోతుంది. సో కంటెంట్ ఐడి మ్యాచ్ అవుతుంది కాబట్టి కొంచెం మ్యాచ్ అయినా కూడా అది ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసిన కంటెంట్ అని చెప్పేసి వీడియో అని చెప్పేసి అది మనకు రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అయితే ఇష్యూ చేస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. సరే, మరి వేరే వాళ్ళ వీడియోని ఉపయోగించుకొని మనం ఏ విధంగా రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం రాకుండా మన ఛానల్ని కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో అదే మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదేంటో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మన వీడియోని. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఏంటంటే మీరు రీయూజ్ కంటెంట్ రాకుండా వేరే వాళ్ళ కంటెంట్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మన ఛానల్లో యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ చేస్తుంటాను. అది మీ అందరికీ తెలిసిందే. సో యూట్యూబ్ క్రియేటర్స్ కోసం మన ఛానల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సపోజు సాయి కృష్ణ గారి ఛానల్ ఉంది. ఆయన కూడా యూట్యూబ్ టిప్స్కి సంబంధించి యూట్యూబ్ క్రియేటర్కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తుంటారు. మీకు తెలుసు, Q&A చేస్తుంటారు, తర్వాత వీడియోస్ చేస్తుంటారు, లైవ్ స్ట్రీమ్స్ చేస్తుంటారు. సో ఈ విధంగా ఆయన రకరకాల వీడియోస్ చేస్తుంటారు. మా ఇద్దరికి సంబంధించిన కేటగిరీ వచ్చేసి యూట్యూబ్ కేటగిరీ వచ్చేసి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు నేను ఆయన చేసిన వీడియోలు డౌన్లోడ్ చేసి మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం వస్తుంది. సో అలా కాకుండా నేనేం చేస్తానంటే ఆయన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాను. ఓకేనా? సపోజు సబ్స్క్రైబర్స్ సంబంధించి ఆయన ఒక 4 టిప్స్ చెప్పారనుకోండి, ఒక 4 టిప్స్ చెప్పారనుకోండి. సో నేనేం చేస్తానంటే ఆయన సబ్స్క్రైబర్స్ సంబంధించి ఒక 4 టిప్స్ అయితే చెప్పారు కదా, దానికి సంబంధించి కాన్సెప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకోవడం అంటే అది నేను మైండ్లో పెట్టుకుంటాను. సో ఈ 4 టిప్స్ కూడా నేను కూడా నా వీడియోలో నేను చెప్తాను. నా ఫేస్, నా ఆడియో, నా స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్లో నా ఓన్ వీడియో అనేది నా మొబైల్ ద్వారా లేదంటే నాకు DSLR ఉంటే DSLR ద్వారా నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ టిప్ ఇది అని చెప్పేసి, సెకండ్ టిప్ ఇది అని చెప్పేసి, థర్డ్ టిప్ థంబ్నెయిల్ అని చెప్పేసి, ఫోర్త్ టిప్ ఇంకేదో అని చెప్పేసి. ఓకేనా? ఇట్లా నేను ఎలాబొరేటెడ్గా ఆయన చెప్పింది నేను చెప్తాను. సేమ్ సీక్వెన్స్ రిపీట్ అయినా పర్లేదు, లేదంటే టిప్స్ అటు ఇటు మార్చైనా సరే. అంటే ఫోర్త్ టిప్ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ టిప్ థర్డ్ ప్లేస్లో, థర్డ్ టిప్ ఫోర్త్ ప్లేస్లో, ఈ విధంగా నేను మార్చని చెప్తాను. లేదంటే సేమ్ సీక్వెన్స్లో చెప్పినా కూడా నాకు ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నేను వేరే యూట్యూబర్ కాన్సెప్ట్ని దొంగిలించాను, సో కాపీ చేశాను కాబట్టి ఆయన నుంచి నాకు ఏ విధమైన స్ట్రైక్స్, వార్నింగ్స్ అనేవి దాదాపు ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి అంతకుముందు వేరే వాళ్ళు కూడా చెప్పారు. సో ఈ సేమ్ టిప్స్ ఆయన చెప్పకముందు వేరే వాళ్ళు హిందీలోనో ఇంగ్లీష్లోనో వేరే భాషలోనో ఎక్కడో మన దేశంలోనో వేరే దేశంలోనో ఎక్కడో చెప్పుంటారు. ఓకేనా? అవి మ్యాచ్ అవుతూ ఉండొచ్చు. ఇది నేను చేసిన వీడియో లాంటి వీడియోనే కాబట్టి సో ఇలాంటి వీడియోస్ వేరే వాళ్ళు చేస్తే నేను స్ట్రైక్ ఇవ్వాలని చెప్పేసి ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి.
ఓకేనా. ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ టిప్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి. కాబట్టి సో ఈ టిప్స్ అనేవి, ఈ వీడియో అనేది, ఈ కంటెంట్ అనేది ఎవరికి సొంతమైన కంటెంట్ కాదు. సో అందుకే మీరు ఈ విధంగా రీక్రియేట్ చేసుకోవాలి. ఏదైనా వీడియో ఏదైనా ఉందంటే సో దాన్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు వాళ్ళ వీడియోని తీసుకొచ్చేసి మీ ఛానల్లో డైరెక్ట్గా అప్లోడ్ చేయడం, పబ్లిష్ చేయడం అనేది సో అది రాంగ్ అనమాట. సో అది కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లేదంటే కాపీరైట్ స్ట్రైక్ కూడా మనకు ఆ యూట్యూబర్ కానీ లేదంటే మనకు యూట్యూబ్ నుంచి కానీ ఆ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. సో అది మనకు ప్రమాదం కాబట్టి సో అలా మీరు చేయకండి. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, మీరు యూట్యూబ్ నుంచే కాదు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఏదైనా కంటెంట్కి సంబంధించి కానీ ఏదైనా టాపిక్ సంబంధించి ఒక గూగుల్లో మీరు ఏదైనా ఒకటి మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసినప్పుడు మీకు వెబ్సైట్స్, రకరకాల వెబ్సైట్స్ వస్తాయి. సో వాటిలోంచి కూడా కంటెంట్ అనేది మీరు నోట్ చేసుకొని మీరు ఒక స్క్రిప్ట్ రాసుకొని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి మీరైతే వీడియోస్ చేయొచ్చు. సపోజ్ బ్లూటూత్ గురించి లేదంటే వైఫై టెక్నాలజీస్ గురించి మీరు ఒక వీడియో చేయొచ్చు. అంతకుముందు తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేదంటే ఎక్కడైనా గూగుల్లో కానీ, వెబ్సైట్స్లో కానీ వీటి గురించి అంటే బ్లూటూత్ టెక్నాలజీ గురించి లేదంటే వైఫై టెక్నాలజీ గురించి ఇంతకుముందు ఎంతోమంది చెప్పే ఉంటారు. సో మీరు మీ ఆడియన్స్ కోసం మీరు బ్లూటూత్ గురించి కానీ, వైఫై టెక్నాలజీ దాని గురించి కానీ మీరు వీడియోస్ చేయొచ్చు. అంతకుముందు వేరే వాళ్ళు చేశారు కాబట్టి నేను చెప్పేది కూడా వాళ్ళు చెప్పినట్టుగానే సేమ్ ఉంటుంది. కాబట్టి ఇది చేయకూడదు అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఆడియన్స్ వేరు, నా ఆడియన్స్ వేరు, ఇంకా వేరే వాళ్ళ ఆడియన్స్ వేరు. ఓకేనా. రాబోయే అప్కమింగ్ ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి మేబీ బ్లూటూత్ గురించి, వైఫై గురించి తెలియకపోవచ్చు. అఫ్కోర్స్ యూజ్ చేయడం తెలిసి ఉంటుంది, కానీ దాని లోపల దాగి ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ఫ్యూచర్లో అప్కమింగ్ వాళ్ళ కోసం, యూత్ కోసం లేదంటే తెలియని వాళ్ళ కోసం మీరైతే అట్లా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. లేదు పలానా వాళ్ళ ఛానల్లో బ్లూటూత్ గురించి చెప్పారు, సేమ్ కంటెంట్ నేను కూడా చెప్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన పని ఏమీ ఉండదు. ఇక్కడ దాదాపు ఏ కంటెంట్ అయినా సరే ఎవరికి సొంతము అనే సమస్య అనేది ఉండదు. సపోజ్ చికెన్ బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చికెన్ బిర్యానీ అనేది అది దాని రెసిపీ కనిపెట్టింది ఎవరు? మొఘల్స్ కనిపెట్టారు. ఎందుకు? మన దేశం మీద, మన భారతదేశం మీద దండెత్తినప్పుడు వాళ్ళ సైనికులకి ఒక ఆరోగ్యకరమైన, తర్వాత ఎక్కువసేపు కడుపులో ఉండే, తర్వాత ఎనర్జీ ఇచ్చేటువంటి ఒకటి రైస్ అండ్ చికెన్ లేదా మటన్ తోటి ఒక రెసిపీ కావాలని చెప్పేసి వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎనర్జీ కావాలి కాబట్టి ఒక చికెన్ బిర్యానీ అనేది ఒకటి కనిపెట్టారు. రైస్, నాన్ వెజ్ ఇవి కలిపేసి రకరకాల మసాలాలు అవి కలిపేసి ఒకటి డిష్ తయారు చేస్తే అది ఎక్కువసేపు ఉంటుంది, కాస్త ఎనర్జెటిక్గా ఉంటుంది కడుపులో అని చెప్పేసి అట్లా తయారు చేశారనమాట. సో అది వాళ్ళకి మాత్రమే సొంతం. అది తర్వాత అందరూ తయారు చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో యూట్యూబ్లో కానీ, మనకు గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే రకరకాలుగా చికెన్ బిర్యానీ అనేది రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసేసి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి చాలామంది చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ మొఘల్స్ వచ్చేసి మేము కనిపెట్టిన రెసిపీని వీళ్ళందరూ చెప్తున్నారని చెప్పేసి ఎవరి మీద కాపీరైట్స్ అయితే ఇవ్వరు కదా. సో అలా ఉంటుందన్నమాట. కాకపోతే ఒక విషయం ఏంటంటే, మనకు ఏదైనా పేటెంట్కి సంబంధించి, ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించి పేటెంట్ లేకున్నా కూడా మనము ఆ ప్రోడక్ట్ రిలీజ్ కాకముందే మనం ఏదైనా దాని గురించి చెప్పామనుకోండి, సో అది మీకు అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని నార్మల్గా జనరల్గా ఏదైనా మీరు ఏ టాపిక్ గురించి అయినా ఇంతకుముందు చేశారు కాబట్టి అది చేస్తే నాకేమైనా స్ట్రైక్స్ వస్తాయి అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన పని ఏం లేదు. మీరు రీక్రియేట్ చేయండి. ఓకేనా. కమ్యూనిటీ గైడ్లైన్స్కి లోబడి, కాపీరైట్ స్ట్రైక్స్ గైడ్లైన్స్కి లోబడి మీరు మీ వీడియోని రీక్రియేట్ చేయొచ్చు. మీ ఫేస్ చూపిస్తూ, మీ ఆడియో వినిపిస్తూ, మీరు నాలాగా ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే మీరు వీడియో చేస్తే నో ప్రాబ్లం అనమాట. సో కంక్లూజన్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు ఎవరిదైనా వీడియోని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. సో మీకు రకరకాల స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మీరేం చేస్తారంటే ఆ వీడియోని రీక్రియేట్ చేయొచ్చు మీ ఫేస్ క్యామ్ తోటి. అంటే మీరు కనిపిస్తూ, మీరు వినిపిస్తూ, మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకేనా, ఏదైనా నాలెడ్జ్ షేర్ చేస్తూ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఏదైనా ఎంటర్టైన్ చేస్తూ అలా మీరైతే రీక్రియేట్ చేయొచ్చు. ఓకేనా. అంతేగాని డైరెక్ట్గా వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసి మీ దాంట్లో, మీ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది ఇక్కడ కుదరదనమాట. సో యూట్యూబ్ ఒప్పుకోదు. సో దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు మానిటైజేషన్ కాకపోవచ్చు, వ్యూస్, వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ రావచ్చు, కాకపోతే మీకు మానిటైజేషన్ కాకపోవచ్చు, దాని నుంచి రెవెన్యూ అనేది మీరు క్రియేట్ చేయలేకపోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియోకి ఇంతే. సో లైక్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను అడగండి. నేను ఖచ్చితంగా
మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్తాను. ఓకేనా? మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, లేదంటే మీరు నా ఫేస్ అనేది ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.